గతంలో ఏం చేసేవారంటే దానికి బ్యాండెడ్ వేసి వదిలేశారు. అలా కాదు, మార్చేస్తాం. చాలా మారుతుంది. దానివల్లే మీకు అది మార్చడం ఏమవుతుందంటే మీకు డెలివరీ కూడా పెరుగుతుంది. పట్టుకులు ఉంటే నీకు డెలివరీ ఎక్కడ కనపడుతుంది. డైరెక్ట్గా రేటే మీకు మీ వార్డు అయిపోయిందా? రెండో వార్డు ఏవి అప్పారావు రోడ్లో వర్షాకాలం వస్తుంది కదా, ఈ పైప్ లైన్ వర్క్లు ఎక్కడైతే జరుగుతున్నాయో క్లియర్ ఇన్స్ట్రక్షన్ సంపూర్ణంగా పూర్తయితేనే కదలమనండి, లేకపోతే చేయగలిగితేనే ముట్టుకోమనండి. ఓపెన్ చేసి వెళ్ళి వర్షాకాలం కదా, రెయినీ వాటర్ వెళ్ళి ఇది అది ఎక్కడైనా నీరు కలుషితం అయ్యిందా, ఇంత కష్టపడి చేసిన దానికి పబ్లిక్ తెలుస్తుంది ఎంత కష్టపడి. ఎందుకంటే డెలివరీ పైప్ లైన్లోని రిపేర్లు 100కు వచ్చినట్టు గతంలో నాకు తెలిసి 300 400 ఉండేవి. మీకు అదే పని మీద ఫోన్లు వస్తూనే ఉండే కదమ్మా డెలివరీ లీక్లు. ఇప్పుడు నాకు చాలా తగ్గింది, నేను చెప్తున్నాను కదా. నేనే మీకు సగం పంపించే ఉన్నా, బట్ డెలివరీ లీక్స్ చాలా ఫోన్లు వస్తున్నాయని చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇంత హార్డ్ వర్క్కి మనకి వర్షాకాలంలో ఎక్కడ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే వర్క్స్ నడుస్తున్నాయి కదా. మొత్తం ఇంచుమించు మనం డైలీ ఒక 19 టెస్టులు చేస్తాం సార్. ఫిజికల్ టెస్ట్లో ఒక 6 చేస్తాం సార్. కెమికల్ 13 చేస్తాం సార్. 19 టెస్టులు సాటిస్ఫై అయిన తర్వాత ఈఎల్ఎస్ అంటే ఒకసారి సార్ తీసుకుని అంటే మనం కూడా డివైజెస్ తెప్పించుకున్నాం సార్. సొల్యూషన్స్ తెప్పించుకున్నాం. ఏజెన్సీకి లేదుగా మనమే చేసుకోవాలి. ఇది మనం ఎవ్రీడే చేసేది సార్. ఏజెన్సీకి ఎవ్రీ 3 monthsకి పంపిస్తాం సార్. అవి ఇప్పుడు ఇది ఎప్పటికీ అమర్చాము. ఇప్పుడు మన నగరంలోనే చాలా మటుకు ఈ వాటర్ పైప్ లైన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఎంతో ఏ స్టేజ్లో ఉన్నాయి వర్క్? ఇక్కడ మన ఎల్పీ నుంచి అలానా చెరువు సార్, ఆ ఏరియా హెడ్ వర్క్ స్టార్ట్ చేసేసాం. అక్కడ నుంచి ఇక్కడ హెడ్ వర్క్ వరకు కూడా మనకి మెయిన్ లైన్ రిపీటెడ్ డేట్స్ వర్క్ కూడా చేస్తాం. 600 PSC లలిత యాక్చువల్గా ఎవ్రీ ఫోర్ట్నైట్ చేయాలి సార్ కింద పడలేదు, కానీ మనం అది కాకుండా మహారాష్ట్రలో ఫ్లడ్ పెరిగితే మనకి రంగు మారిపోతుంది. సబ్సిడీ అయితే ఇంకా ఎక్కువ అది ఇంకా అది కాకుండా రీజనల్ పబ్లిక్ హెల్త్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఈక్వల్లీ అది బ్యాక్టీరియా టెస్ట్ చేస్తారు. అది కాకుండా చెన్నై మెట్రిక్స్ మనకి ల్యాబ్ ఎన్ఏబిఎల్ ల్యాబ్ది ఇంచుమించు 52 టెస్టులు చేస్తారు ఎవ్రీ క్వార్టర్. చెన్నై ల్యాబ్ అంటే మొత్తం ఫిజికల్ కెమికల్ అన్నీ చేస్తాం సార్. శాంపిల్ కొట్టి 17,000 14 లొకేషన్స్ మన ఏమైనా సార్ 14 టెరిసెస్లో ఉన్నాయి సార్. 14 లొకేషన్స్ ప్లస్ మన వచ్చేసి దావాకి ఇవన్నీ రిలేటివ్గా తగ్గింది. గతంలో మనకి ఇంత ముందు డిస్ట్రిబ్యూషన్ మీద కూడా లీక్లు ఉండేవి కదా. మనం ఏదైతే ఓన్ లైన్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేసుకున్నాం సార్. అది కాకుండా అమృత కూడా రీప్లేస్మెంట్ ఉన్నాయి సార్.
40 అప్పుడు కిలోమీటర్స్ 2.1 మన 95 క్రోర్స్ ఉన్నాం నడుస్తున్నాయి కదా సారందర్ మెట్ట మీద ల్యాండ్ చూసారు ELSR నుంచి స్టార్ట్ అయింది సార్ సారంగ్ గారి లాలాచల్ స్టార్ట్ అయింది సార్ పంపింగ్ లైన్ స్టార్ట్ అయింది ప్యారలల్గా వాళ్ళు 3 బ్యాచ్లు పెట్టుకుంది సారందర్ మెట్ట మీద కూడా ELSR స్టార్ట్ అయిందిగా ఇంకా స్టార్ట్ అయింది సార్ లాలాచల్ నేను వచ్చారు అని అంటున్నారు సారందర్ మెట్ట వెళ్ళి చెప్తున్నారు లీడర్స్ ఇంకోటి మనకి 20 MLD ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా ఎగ్జామ్ అన్ని కొద్దిగా ప్యారల్గా 3 టీమ్స్ పెట్టమన్నారు మనకి 1 ఇయర్లో అయిపోతే వారి ప్రాంతానికి ఒక వరమే అంటే వాళ్ళు ELSRకి ఒకరు పెట్టుకున్నారు సార్ టీం లైన్స్ మీద ఒక టీం పెట్టుకున్నారు సార్ ఫిల్ట్రేషన్ ప్లాంట్ WTP పడుతుంది అంటే 20 MLD దానికి ఒకరు ELSRకి ఒకరు లైన్స్ అన్నది ఒకరు ఇలా 3 టీమ్స్ నడిస్తేనే అంటే ఇప్పుడు లైన్స్ అంటే లాస్ట్ ఎదుర్కొంట నుంచి లైన్ మొత్తం ఇప్పుడు ఏదైతే మనకి లాలాచల్ నుంచి ఇదంతా కూడా పంపింగ్ లైన్ సార్ ఇక్కడ వరకు ఇదంతా కూడా మారుస్తారు సార్ ఇప్పుడు ఇది లాస్ట్ ఎదుర్కొంటా కలెక్టర్ గారు మాట్లాడాలన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ అది ఏమైంది ఆఫ్టెక్ ఛాంబర్ పరిస్థితి